హలో ఎవ్రీవాన్, దిస్ ఇస్ సంజు. వెల్కమ్ టు విటమిన్ ఐఎస్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ యొక్క నదీ వ్యవస్థ కోసం నేర్చుకోబోతున్నామండి. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి. అలానే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మనం రాబోయే 25 నిమిషాల్లో కంప్లీట్గా నదీ వ్యవస్థ కోసం క్లియర్ కట్గా నేర్చుకోబోతున్నాం. లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్ నా. ఆంధ్రప్రదేశ్ రివర్ సిస్టమ్, ఆంధ్రప్రదేశ్ యొక్క నదీ వ్యవస్థ మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ని రివరైన్ స్టేట్గా ప్రకటించడం జరిగిందనమాట. ఈ రివరైన్ స్టేట్ అంటే నదుల రాష్ట్రం అని అర్థం. నదుల రాష్ట్రం. నదుల రాష్ట్రం అని ఎందుకు పిలుస్తారంటే ఇక్కడ దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 40 పైగా నదులు మనకి చూడొచ్చు అనమాట. మనం చూడొచ్చు. అందులో కొన్ని మేజర్ ఉన్నాయి, కొన్ని మీడియం ఉన్నాయి, అలానే కొన్ని స్మాల్ రివర్స్ కూడా ఉండడం జరుగుతున్నాయి అనమాట. సో వాటిలో గోదావరి, కృష్ణ, వంశధార, నాగావళి, అలానే పెన్నా రివర్, తుంగభద్ర, సో ఇవన్నీ కూడాను చాలా చాలా ఇంపార్టెంట్ రివర్స్గా మనం భావించవచ్చు. సో ఆంధ్రప్రదేశ్లోనే మిగతా మనకి సౌత్ ఇండియాలో కానివ్వండి, ఇండియాలో కానివ్వండి చాలా స్టేట్స్ అయితే ఉన్నాయి. బట్ ఆంధ్రప్రదేశ్లోనే మనకి ఎక్కువగా ఈ పర్టికులర్లీ సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ రివర్స్ ఉండడానికి కారణం ఏంటో మనం తెలుసుకుందాం. సో మ్యాప్ మీరు చూసినట్లయితే ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ మ్యాప్ చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ అనేది ఏ డైరెక్షన్లో ఉందంటే సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది చూడండి. అలానే నదులన్నీ కూడాను మ్యాక్సిమం కూడాను వెస్టర్న్ ఘాట్స్లో మనకి వస్తాయి అనుకుందాం. వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నాయి అనుకుందాం. సో వెస్టర్న్ ఘాట్స్లో నదులన్నీ కూడా ఆరిజినేట్ అయ్యి ఈ ఆటవాలు మొత్తం అంటే స్లోప్ ఎటువైపు ఉందంటే సౌత్ ఈస్ట్ వైపు ఉంది. అలానే హైట్ ఎటువైపు ఉందంటే నార్త్ వెస్ట్ వైపు ఉందన్నమాట. నార్త్ వెస్ట్ అంటే మనకి వాయువ్యం అని చెప్పచ్చు అనమాట. ఈ వాయువ్యంలో మనకి హైట్ ఎక్కువగా ఉండి అలానే ఆగ్నేయంలో నథింగ్ బట్ సౌత్ ఈస్ట్లో ఆటవాలుగా ఉండడం వల్ల, స్లోప్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న నదులన్నీ కూడాను ప్రవహించి ఇలా బే ఆఫ్ బెంగాల్లో కలవడం అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఇలా కలుస్తున్న క్రమంలోనే మనకి అక్రాస్గా మనకి ఆంధ్రప్రదేశ్ అయితే మనం చూడొచ్చు. అందుకోసమే మనకి చాలా రివర్స్ కూడాను బే ఆఫ్ బెంగాల్లో మనకి ఎమర్జ్ అవుతున్నాయి, అంటే నదిని కలుస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడాను ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్నాయన్నమాట. ఈస్టర్న్ ఘాట్స్లో కూడాను కొన్ని రివర్స్ అయితే ఉండడం మనం చూడొచ్చు. ఆ రివర్స్లో కూడాను రివర్స్ ఆరిజినేట్ అయ్యి బే ఆఫ్ బెంగాల్లో కలవడం మొదలు పెడుతున్నాయి అనమాట. సో వెస్టర్న్ ఘాట్స్లో పుట్టిన అతిపెద్ద రివర్ ఏంటంటే గోదావరి రివర్. సో అది కూడా ఆంధ్రప్రదేశ్ నుండే ఫ్లో అవుతుంది. కృష్ణా రివర్ కూడా ఆంధ్రప్రదేశ్ నుండే ఫ్లో అవుతుంది. వంశధార, నాగావళి. సో వాట్ ఎవర్ యూ ఆర్ టేకింగ్ ద రివర్స్ ఫ్రమ్ ద వెస్టర్న్ ఘాట్స్, సో ఇట్ ఈస్ కమింగ్ అక్రాస్ ద ఆంధ్రప్రదేశ్ అండ్ వీఆర్ గెటింగ్ సో మచ్ ఆఫ్ వాటర్ ఫెసిలిటీస్. అలా అని చెప్పేసి మనకి వాటర్ మొత్తం మనమే కన్జ్యూమ్ చేసుకోవాలంటే లేదండి. దీనికి ఒక వాటర్ ట్రీటీ బోర్డ్స్ ఉంటాయి. ఆ రివర్ ట్రీటీ బోర్డ్స్ అంటారు. ఆ రివర్ ట్రీటీ బోర్డ్ ప్రకారం ఎంతవరకు వాటర్ని కన్జ్యూమ్ చేసుకోవాలో కూడా ఉంటాయి. బికాస్ ఇట్స్ ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ కూడా కొన్నిసార్లు అండి. రీసెంట్గా కావేరీ రివర్ మీద డిస్ప్యూట్ కూడా జరుగుతుంది కర్ణాటక, తమిళనాడు మధ్యన. సేమ్ అలానే కొన్ని జరుగుతాయండి. ఇట్స్ అపార్ట్ ఫ్రమ్ దట్ మన ఆంధ్రప్రదేశ్లోకి ఎందుకు ఎక్కువగా రివర్స్ ఉన్నాయో మనకి రీజన్ అయితే తెలిసింది. ఎందుకంటే ఆటవాల్ అనేది మనకి సౌత్ ఈస్టర్న్ సైడ్ అనేది ఆటవాల్గా ఉండడం వల్ల రివర్స్ అన్ని కూడాను బే ఆఫ్ బెంగాల్లో ఎమర్జ్ అవ్వడం చూడొచ్చు అనమాట. అలానే ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ మోస్ట్ ఆఫ్ ద ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, because east flowing rivers and the state bringing the copious supplies from the western ghats and eastern ghats and up to Bay of Bengal. సో ఈస్టర్న్ ఘాట్స్లో మనం చూసినట్లయితే వంశధార, నాగావళి, అదే వెస్టర్న్ ఘాట్స్లో చూసినట్లయితే గోదావరి, కృష్ణా రివర్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా మనం చూడొచ్చు అనమాట. నా వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ గోదావరి రివర్ అండి. సో గోదావరి రివర్ అనేది దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద రివర్ అనమాట. అతి పెద్ద నదిగా మనం చెప్పొచ్చు. అలానే వీటికి డిఫరెంట్ నేమ్స్ అయితే ఉండడం జరుగుతుంది. దక్షిణ గంగా అని, అలానే ఓల్డ్ గంగా అని, రుద్ర గంగా అని, ఇండియన్ రైన్ అని. సో ఇలా డిఫరెంట్ నేమ్స్ అయితే ఉండడం జరుగుతున్నాయి అనమాట. అలానే ఎక్కడి గోదావరి నది పుట్టిందంటే ఇది పశ్చిమ కనుమల్లో బ్రహ్మగిరి పర్వతాలలో అండి. బ్రహ్మగిరి పర్వతాలలో ఎక్కడ ఉందంటే నాసిక్ అండి. నాసిక్లో త్రయంబకేశ్వర్లో పుట్టడం జరిగిందనమాట. ఇది ఇక్కడ మహారాష్ట్ర అండి. మహారాష్ట్రలో మనం పుట్టడం చూడొచ్చు. అలానే వీటి యొక్క పొడవు వచ్చేసరికి 1465 కిలోమీటర్స్ ఉండడం జరుగుతుందండి.
అలానే ఇవి అంటే బే ఆఫ్ బెంగాల్‌లో అంటే బంగాళాఖాతంలో అంటే కలవక ముందు కొన్ని పాయలుగా విడిపోవడం జరుగుతున్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బంగాళాఖాతం అనుకుందాం. సో, అంటే ఈ బంగాళాఖాతంలో బే ఆఫ్ బెంగాల్‌లో కలవక ముందు చిన్న చిన్న స్ట్రీమ్స్‌గా విడిపోవడం అయితే మనం గమనించొచ్చు. సో, అలాంటి స్ట్రీమ్స్ ఎన్నున్నాయంటే ఒకటి గౌతమి. గౌతమిని ఎక్కడండి మనకి ఆహ్, ఈ గోదావరి రివర్ అనేది గౌతమి స్ట్రీమ్ అనేది ఎక్కడ మనకి బే ఆఫ్ బెంగాల్‌లో కలుస్తుందంటే బంగాళాఖాతం కలుస్తుందంటే యానాం అండి. అలానే వశిష్ట, వశిష్ట ఎక్కడ కలుస్తుందంటే అంతర్వేది. అలానే వైనతేయి ఎక్కడ కలుస్తుందంటే కొమరగిరి పట్నం. కొమరగిరి పట్నం. అలానే గౌతమి ఎక్కడ కలుస్తుంది? యానాం కదండీ. యానాంలో గోదావరి రివర్‌ని ఒక పేరు పెట్టి పిలుస్తారండి. దాన్ని గౌతమి గోదావరి అని అంటారనమాట. గౌతమి గోదావరి రివర్‌గా పిలవడం అయితే మనం గమనించవచ్చు. అలానే తుల్య అనమాట. ఇది బెడమూరు లంక. బెడమూరు లంక దగ్గర బే ఆఫ్ బెంగాల్‌లో కలుస్తుంది. తర్వాత కొన్ని ఉన్నాయండి. భరద్వాజ అని. భరద్వాజ కూడాను బెడమూరు లంకలోనే 2 కూడా బెడమూరు లంకలోనే కలవడం మొదలుపెట్టొచ్చు. ఇవన్నీ కూడా మెయిన్ అండి. ఈ 5 కూడా మెయిన్ అని చెప్పొచ్చు. ఇవి కాకుండా కౌశిక్య అండ్ ఆశ్రయ అని ఈ 2 పాయలు కూడా మనకు ఉండడం జరుగుతున్నాయి. ఈ 2 పాయలు కూడాను బే ఆఫ్ బెంగాల్‌లోనే కలవడం కూడా మనం చూడొచ్చనమాట. అలానే మనం గోదావరి రివర్ ఎక్కడంటే బుర్గంపాడు మండలం ఆంధ్రప్రదేశ్‌లో బుర్గంపాడు మండలం ఇది ఎక్కడ ఉందంటే అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మనం గోదావరి రివర్ అనేది ఆంధ్రప్రదేశ్‌లో ఎంటర్ అవ్వడం మనం చూడొచ్చనమాట. విత్ ది డిస్టెన్స్ ఆఫ్ 250 కిలోమీటర్స్ ఈస్ట్ సైడ్ బిఫోర్ జాయినింగ్ ద బే ఆఫ్ బెంగాల్. అలానే వీటి యొక్క ఉపనదులు వచ్చేసరికి మెయిన్‌గా వచ్చేసరికి మంజీరా, ప్రాణహిత, ఇంద్రావతి, కిన్నెరసాని, శబరి, సీలేరు. సో, ఇలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. మనం తెలుసుకుందాం ఫర్దర్‌గా ఎన్ని ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. అందులో రైట్ బ్యాంక్ ఏమున్నాయి, లెఫ్ట్ బ్యాంక్ ఏమున్నాయి మనం తెలుసుకుందాం. అలానే గోదావరి ఫ్లో బ్రెడ్త్ ఆఫ్ 2.7 కిలోమీటర్స్ ఇన్ రాజమండ్రి. అంటే ఎక్కడైతే గోదావరి నది అనేది వెడల్పుగా ప్రవహిస్తుందంటే అది రాజమండ్రి దగ్గరండి. ఈ రాజమండ్రి దగ్గర గోదావరి అనేది అతి వెడల్పుగా ప్రవహించడం అయితే మనం చూడొచ్చు. అలానే సర్ అర్దర్ కాటన్ గోదావరి రివర్ దగ్గర ఒక డ్యామ్ అయితే కట్టడం జరిగింది. అది ఎప్పుడంటే 1852లో కట్టడం అయితే మనం చూడొచ్చండి. అలా కాకుండా గోదావరి రివర్ కోసం మరికొన్ని విషయాలు మనం డిస్కస్ చేసినట్లయితే ఇప్పుడు మనం గోదావరి రివర్ కోసం కొన్ని తెలుసుకున్నట్లయితే మనకు తెలిసిన విషయమే కదండీ. ఇది గోదావరి రివర్ అనేది ఎక్కడ మనకి పుట్టడం జరిగిందనుకుంటే మనకి ఈస్టర్న్ ఘాట్స్‌లో పుట్టడం జరిగింది. అది ఎక్కడంటే నాసిక్ దగ్గర. సో, నాసిక్ అనేది అరేబియన్ సీకి ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉందంటే 80 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉందండి. అండ్ దట్ ఇట్స్ అంటే కాస్త ఎత్తైన ప్రాంతం. ఈ సౌత్ ఈస్ట్ వైపు కాస్త స్లోప్ ఉండడం వల్ల ఇక్కడ పుట్టి మనకి బే ఆఫ్ బెంగాల్‌లో కలవడం మనం చూడొచ్చు. సో, దిస్ ఈస్ వెరీ కామన్. బట్ ఇలా కలుస్తున్న సమయంలో ఎన్ని స్టేట్స్ మారుతూ వస్తున్నాయంటే మహారాష్ట్ర, అలానే మహారాష్ట్ర, తెలంగాణ, అలానే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్. ఓకే. సో, ఇవి మెయిన్ అండి. ఇవి కాకుండా ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా గూడా ఉన్నాయి. బట్ మెయిన్ వచ్చేసరికి మహారాష్ట్ర, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్‌లో మెయిన్ మనం చెప్పుకోవచ్చు. మహారాష్ట్రలో మనకి దీని యొక్క పరివాహం ఎంత ఉందంటే 48.6% అండి. గోదావరి రివర్‌ది. అలానే తెలంగాణలో చూసుకుంటే ఎంతుందంటే 18.8%. ఛత్తీస్‌గఢ్‌లో చూసుకుంటే 10.9%. అలానే ఒడిస్సా చూసుకుంటే 5.7%. లీస్ట్‌గా ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మనకి 4.5%. బట్ మీరు గమనించినట్లయితే లీస్ట్ ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్‌లో. బట్ ఆంధ్రప్రదేశ్‌కి జీవనాడి ఏమంటామంటే మనం సింపుల్‌గా గోదావరి రివర్ అని అంటాం. సో, గోదావరి రివర్ అనేది తక్కువ ఫ్లో అవుతుంది కదా! మన ఆంధ్రప్రదేశ్‌లో. బట్ వై వి ఆర్ కన్సిడర్ యాస్ ఆంధ్రప్రదేశ్ హావింగ్ గోదావరి రివర్ అండ్ వెరీ ఇంపార్టెంట్ రివర్ అని ఎందుకు కన్సిడర్ చేస్తామంటే బికాస్ ఇట్స్ హావింగ్ స్టేయింగ్ వాటర్. అండ్ అలాంగ్ విత్ దట్ మనం కొన్ని డ్యామ్స్‌ని ఉపయోగించుకొని మనం వాటర్‌ని స్టోర్ చేసుకొని వి ఆర్ యూజింగ్ ఇంటు ద క్రాప్ ఫీల్డ్. దట్స్ వై ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆంధ్రప్రదేశ్. సో, పర్సెంటేజ్ గుర్తుపెట్టుకోండి. మనకి ఆంధ్రప్రదేశ్ పర్సెంటేజ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. అలానే హైయెస్ట్ వచ్చేసరికి మహారాష్ట్ర అనేది మీరు గుర్తుపెట్టుకోవడం చూసుకోండి. అలానే భారత ఉపఖండంలో అతి పెద్ద నదీ
పరివాహక ప్రాంతాల్లో ఉన్నది గోదావరి రివర్ కూడా మనం గమనించవచ్చండి. అందుకోసమే దీన్ని దక్షిణ గంగా అని పిలుస్తారనమాట. సో ఇవి కాకుండా మనం ఇంకా ఎక్కువగా మనం ఆలోచించినట్లయితే పోలవరం అండి. సో మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అవుతుంది అని చెప్పుకుంటే బుర్గంపాడు అని మనం చెప్పుకున్నాం. అలానే ఏ డిస్ట్రిక్ట్స్లో అంటే ఏలూరు, అల్లూరు సీతారామరాజు ఈ డిస్ట్రిక్ట్స్ దగ్గర మనకి ఈ గోదావరి రివర్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అవ్వడం మనం చూడొచ్చనమాట. సో ఇవి అదర్ డీటెయిల్స్‌లో తీసుకుంటే, అలానే మరికొన్ని డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నది పాపికొండలని పిలువబడే తూర్పు కనుమల కొండల భూభాగం గుండా ప్రవహిస్తుందండి. అంటే మనకిప్పుడు పాపికొండలు అంటాం. అంటే రాజమండ్రి వెళ్ళిన తర్వాత మీరు పాపికొండలు చూడొచ్చు. ఈ పాపికొండల మధ్యన ఒక రివర్ అనేది ఫ్లో అవుతుంది. ఆ రివరే గోదావరి రివర్ అనమాట. అలానే ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ కూడాను ఈ గోదావరి రివర్ మీద మనం కట్టడం కూడా చూడొచ్చు. అలానే అర్మకొండ అనే ఒక కొండ కూడాను వీటికి ఆనుకుని ఉండడం జరుగుతుందనమాట. అంటే ఈ గోదావరి నదికి ఆనుకుని ఉండడం జరిగింది. అర్మకొండ యొక్క హైట్ ఎంత అంటే 1680 మీటర్లని చెప్పొచ్చనమాట. అలానే ఈ రాజమండ్రి దగ్గర, అదే రాజమహేంద్రవరం దగ్గర ధవళేశ్వరం బ్యారేజ్‌ని నిర్మించడం కూడా మనకు జరిగింది. అది కూడా మనకు తెలిసిన విషయమే. సో ఇవన్నీ కూడాను అదర్ డీటెయిల్స్‌లోకి వస్తాయండి గోదావరి రివర్ కోసం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పుకున్నది చాలా ఎక్కువండి. సో మహారాష్ట్రలో ఎంతుంది? తెలంగాణలో ఎలా ఉన్నాయి? అలానే ఛత్తీస్‌గఢ్ యొక్క పర్సెంటేజ్ ఎంత? సో ఏ రాష్ట్రాల్లో వెళ్తుంది? ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ ఎంటర్ అవుతుంది? సో అర్మకొండ, పాపికొండలు, అలానే ఇంతకుముందు చెప్పుకున్న మనకి ట్రిబ్యూటరీస్ అన్నీ కూడాను మనం ఇంకా చెప్పాలనుకున్నవి. సో ఇవన్నీ కూడాను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. అలానే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దయచేసి ఇప్పుడు వీడియోని పాజ్ చేయండి. పాజ్ చేసిన వెంటనే లైక్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి మీకు గాని ఈ కంటెంట్ నచ్చినట్లయితే. అలానే ఈ టాపిక్ మీద ఎంసీక్యూస్ కూడాను మనం డిస్కస్ చేయబోతున్నామండి నెక్స్ట్ క్లాస్‌లో. సో దానికోసం చూడండి. అలానే ఎవరైతే ఈ క్లాస్ నీట్‌గా వింటున్నారో, ఎవరైతే డీటెయిల్‌గా వింటున్నారో స్కిప్ చేయకుండా దే డెఫినెట్‌లీ కెన్ ఆన్సర్ 90% అబోవ్ అండి. 90% కన్నా అబోవ్ ఆన్సర్ చేయగలరండి. పర్టిక్యులర్‌గా ఈ రివర్ సిస్టమ్ నుండి వచ్చినవారు. జస్ట్ కంపేర్ విత్ అదర్ సోర్స్. నేను ఈ సోర్సే ది బెస్ట్ అని నేను చెప్పడం లేదు. బట్ వెన్ యూ ఆర్ కంపేరింగ్ అదర్స్, జస్ట్ కంపేర్ ద టాపిక్స్ అండ్ వాట్ ఐ యామ్ డిస్కసింగ్ అండ్ ద వే ఐ యామ్ డిస్కసింగ్ టు యూ. జస్ట్ కంపేర్ అండ్ దెన్ యూ డిసైడ్. సో ఈ ఛానల్ వర్తే కాదా అని చెప్పేసి, ఇఫ్ యూ ఫీల్ దట్ దిస్ ఛానల్ ఈజ్ వర్తీ, ప్లీజ్ సబ్స్క్రైబ్. అలానే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో. ఇది మన గోదావరి బేసిన్ యొక్క మ్యాప్ అయితే చూడొచ్చండి. మెయిన్ మన గోదావరి బేసిన్ అనేసరికి మీరు గమనించినట్లయితే ఇక్కడ కన్హారి దగ్గర చూడండి. అలానే ఇది మౌత్ అండి. ఇక్కడ బే ఆఫ్ బెంగాల్‌తో కలవడం జరుగుతుంది. అలానే ఇక్కడ మనం చూడండి. ఇక్కడ నది అనేది ఎలా ఫ్లో అవుతుందో చూడండి ఒకసారి. సో నది అనేది మనకి ఇలా ఫ్లో అవ్వడం జరుగుతుంది. ఇది వెస్టర్న్ ఘాట్స్ దగ్గర ఉన్న మహారాష్ట్రలో ఉండడం అనమాట. అక్కడ నుండి వచ్చిన తర్వాత ఇది మెయిన్ స్ట్రీమ్. మీరు గమనించవచ్చు. ఇది మెయిన్ స్ట్రీమ్ అనమాట. ఇలా మెయిన్ స్ట్రీమ్ రావడంతో పాటుగా అండ్ ఉపనదులు యాడ్ అవుతున్నాయండి. ఉపనది అంటే ఏదైనా బిగ్గెస్ట్ మెయిన్ స్ట్రీమ్‌కి పక్క నుండి గాని, లేకపోతే సైడ్స్ నుండి గాని, దగ్గరలో ఉన్న వాటర్ సోర్స్ అనేది యాడ్ అవ్వడం వల్ల ఏదైతే యాడ్ అవుతుందో వాటర్ సోర్స్ అనేది, ఆ వాటర్ సోర్స్‌ని మనం ఏమని పిలుస్తామంటే సింపుల్‌గా మనం ఉపనది అని పిలుస్తామండి. ఉపనది అని పిలుస్తాం. దాన్ని ట్రిబ్యూటరీస్ అని కూడా అంటారనమాట. సో మీరు గమనించినట్లయితే చూడండి. ఇక్కడ ప్రవర అని ఉంది. సో ప్రవర అండ్ దట్ టూ మనకు ఒక చిన్న కన్‌ఫ్యూజన్ ఉంటుంది. సో కుడి అండ్ ఎడమ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటి? రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటి? ఒక సింపుల్ లాజిక్ అండి. ఎక్కడైతే మౌతుందో, ఎక్కడైతే సముద్రంతో కలుస్తుందో అటువైపు ఒకసారి చూడండి. అటువైపు చూసి మీరు జస్ట్ ఇమాజిన్ కలిసేటప్పుడు మీరు అటువైపు ఫేస్ చేశారనుకుంటే, ఇటువైపు ఫేస్ చేస్తున్నారు. ఓకే. ఇది కలుస్తుంది. అంటే ఈ రివర్ అనేది ఇలా ఉందన్నమాట. సో రివర్ దగ్గర మీరు సేమ్ డైరెక్షన్‌లో మీరు నించున్నట్లయితే మీ ఎడమ చేతి వైపు ఏ రివర్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడాను లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అంటారు. మీ కుడి చేతి వైపు ఏ విధంగా అంటే ఏ రివర్స్ ఉన్నాయో అవన్నీ కూడా రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్‌గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో బట్ మీరు ఉల్టాగా చూసినట్లు కాదండి. ఎక్కడైతే ఆరిజిన్ అవుతుందో అటువైపు చూడకూడదు. ఎక్కడైతే సముద్రంతో కలుస్తుందో అటువైపు చూసినట్లయితే మీ లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడాను లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, రైట్ సైడ్ ఉన్నవన్నీ కూడాను రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్‌గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో జస్ట్ సేమ్ లైక్ దట్ ఇప్పుడు గమనించినట్లయితే చూడండి.
ఇక్కడ ప్రవర, అలానే మూల, మంజారా, మంజీరా, మంజీరా, పెద్దవాగు, మన్నేర్. సో ఇవన్నీ కూడాను రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్లోకి రావడం అయితే జరుగుతున్నాయి అన్నమాట. సో చూసారా, మంజీరా, మానేరు, కిన్నెరసాని అనే రివర్ కూడాను, అలానే ప్రవర, హరింద్ర, సింధూపన. సో ఇలాంటి చిన్న చిన్న రివర్స్ ఉన్నాయి, బట్ ఇది మ్యాప్లో అయితే మనకు కనబడదు అనమాట. బట్ సింప్లీ వీ కెన్ సే ప్రవర, మూల, మంజీరా, అలానే మన్నేరు, పెద్దవాగు. సో ఇవన్నీ కూడాను రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్గా మనం చెప్పొచ్చు. అలానే ఇప్పుడు లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ చూడండి, ధర్నా, పూర్ణ, అలానే మెయిన్ ఏంటంటే పెన్గంగా, వర్ధ, వెయిన్ గంగా, అలానే పెంచ్, అప్పర్ వెయిన్ గంగా, ఇంద్రావతి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంద్రావతి, ప్రాణహిత. సో ప్రాణహిత రివర్ కూడాను చాలా, సబరి. సో ఇవన్నీ కూడాను కన్హేరి. సో ఈ రివర్స్ అన్ని పూర్ణ. సో ఈ రివర్స్ అన్ని కూడాను లెఫ్ట్ బ్యాంక్లోకి వస్తాయండి. మీకు ఇన్ డీటెయిల్గా ఒక మ్యాప్ వేసి చూపించాను, జస్ట్ రీజన్ ఈ మ్యాప్ చూడండి ఒకసారి. ఈ మ్యాప్ అనేది చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఈ మ్యాప్ అనేది మెయిన్ స్ట్రీమ్ వచ్చేసరికి మీరు గమనించాల్సింది మెయిన్ స్ట్రీమ్ అండి. ఇది మెయిన్ స్ట్రీమ్. ఈ మెయిన్ స్ట్రీమ్లో ఇక్కడ బే ఆఫ్ బెంగాల్తో కలవడం అయితే జరుగుతుంది. సో మెయిన్ స్ట్రీమ్కి ఏవైతే మీద నుండి వస్తున్నాయో అవన్నీ కూడా లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అంటారనమాట. సో చూడండి, ఈ సీలర్ మీకు ఈ గ్రాఫ్, నేను వేసిన గ్రాఫ్ మీకు అర్థమైంది అనుకుంటా. మీకు ఈ గ్రాఫ్తో పాటుగా ప్రాక్టీస్ గ్రాఫ్ కూడా ఇస్తానండి, సింపుల్గా పేరు లేకుండా. జస్ట్ వెన్ యూఆర్ జస్ట్ ప్రాక్టీసింగ్, దెన్ యూ కెన్ ఈజీలీ స్పాట్ ఇట్ అవుట్. సో అది కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. బట్ ఇప్పుడు చూడండి, సీలేరు రివర్, అలానే సబరి, ఇంద్రావతి. ఈ ఇంద్రావతి రివర్నే ఛత్తీస్గఢ్ యొక్క బస్తర్ జిల్లా యొక్క జీవనాడిగా అని పిలుస్తారు. బస్తర్ జిల్లా జీవనాడి, లైఫ్ లైన్ ఆఫ్ బస్తర్ జిల్లా అని కూడా అంటారు ఇంద్రావతి రివర్ని. అలానే కోట్రి అని చెప్పేసి ప్రాణహిత. సో ప్రాణహిత రివర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాణహిత రివర్ అనేది ఇక్కడ 2 రివర్స్ అండి. వెయిన్ గంగా ఉంది కదా, వెయిన్ గంగా, అలానే వర్ధ రివర్ నుండి కలిస్తే ప్రాణహిత రివర్ వస్తుంది అనమాట. ఈ ప్రాణహిత రివర్ అనేది పెద్దవాగు కూడా కలుస్తుంది. పెద్దవాగు కలిసి ఎక్కడ మనకి గోదావరి నదిలో కలుస్తుంది అనమాట మనం గమనిస్తే. అలానే మనకి పెన్గంగా, పూర్ణ, సో మనకి ధర్నా. సో ఇవన్నీ కూడాను లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అనిగా మనం చెప్పుకోవచ్చు. అండ్ రైట్ బ్యాంక్లో ప్రవర, ముల, మనకి మంజీరా, మానేరు, అలానే పెద్దవాగు, కిన్నెరసాని, అలానే పెద్దవాగు అండి, అంటే పెద్దవాగు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అలానే కిన్నెరసాని, ఇవన్నీ కూడాను రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్గా మనం గమనించవచ్చు అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏవేవి ఉన్నాయంటే ప్రాణహిత, అలానే పెన్గంగా, వైన్ గంగా, అలానే వార్ధ. సో ఈ 3 డిస్ట్రిక్ట్స్ అంటే ఈ 3 రివర్స్నే ప్రాణహితలో కలుస్తుందండి. సో అందుకోసమే సపరేట్గానే చెప్పుకోవచ్చు, అలానే ఈ 3 కలిపి ప్రాణహిత అని కూడా చెప్పుకోవచ్చు. అలానే ఇంద్రావతి, సబరి, సీలేరు, వర్ణ, కద్వా, శివానా. సో ఇవన్నీ కూడాను మనం లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, అంటే ఎడమ వైపు ఉన్న నదులుగా మనం చెప్పుకోవచ్చు. అలానే కుడివైపు నుండి వచ్చిన నదులు కూడా చాలా తక్కువ ఉన్నాయి, మనకు తెలిసిన విషయమే. స్టార్టింగ్లో ఉన్న ప్రవర అనేది, సో ప్రవర, తర్వాత వచ్చిన ముల, తర్వాత మనకి మంజీరా ఆర్ మంజారా ఆర్ మన్నేర్ తర్వాత వస్తారు కిన్నెరసాని. సో ఇది ఆర్డర్లో ఉంటాయండి. ఇది ఆర్డర్లో మనం చూసినట్లయితే ఇవన్నీ కూడాను సింపుల్గా మనం చెప్పచ్చు అనమాట. అలానే హరిద్ర, సింధూపన, అలా ఇలాంటి రివర్స్ అన్ని కూడాను మనకి ఈ కుడివైపు నుంచి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్గా చెప్పుకోవచ్చు. మెయిన్ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన రివర్స్ ఏంటంటే ప్రాణహిత అండి, అలానే పెన్గంగా అంటే ప్రాణహిత అంటే మనకి 3 రివర్స్ అండి. పెన్గంగా, వెయిన్ గంగా, వర్ధ, ఈ 3 కలిపి మనకి చెప్పడమే జరుగుతుంది. అలానే ఇంద్రావతి, సబరి, సీలేరు, 5th చూసుకో వర్ణ,
6 చూసుకుంటే మనకి కడ్వా. సో ఇవన్నీ కూడాను లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అండి. రైట్ బ్యాంక్‌లో చూసుకుంటే ప్రవర, మనకి మూల, అలానే మంజీరా, అలానే మన్నేరు, కిన్నెరసాని, అలానే హరీంద్ర, అలానే సింధూపన. ఈ రివర్స్ అన్నీ కూడాను మనకి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటర్స్‌గా మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా రైట్ బ్యాంక్ ట్రిబ్యూటర్స్, ఇవన్నీ కూడా లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటర్స్‌గా మనం చెప్పుకోవచ్చండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మీకోసం ఇది ఈ ఈ గ్రాఫ్ అయితే అంటే మీకు ప్రాక్టీస్ సెక్షన్ కోసం ఇవ్వడం జరుగుతుందండి. అంటే విటమిన్ ఐఏఎస్ నుండి మీకు ఒక ప్రాక్టీస్ సెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీని నుండి మీరు ఒకవేళ ఐడెంటిఫై చేయాలనుకుంటే గోదావరి రివర్స్‌ని మీరు ఈజీగా చేయొచ్చండి. సో గోదావరి రివర్స్ కోసం క్లియర్‌గా మనం చెప్పేసుకున్నాం. ఇప్పుడు నుండి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సరే ఈజీగా మీరు చేయగలరండి. గోదావరి రివర్ నుండి అయితే ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సరే మీరు ఈజీగా చేయగలరు. డెఫినిట్‌గా చెప్పగలను, మీరు ఈజీగా చేయగలరు. ఎందుకంటే మనం ఇన్ డీటెయిల్‌గా చెప్పుకున్నామండి. ప్రతీది కూడా ఇన్ డీటెయిల్‌గా చెప్పుకున్నాం. అలాంటి డిస్ప్యూట్స్ కోసం చెప్పుకోలేదు. ఎందుకంటే డిస్ప్యూట్స్ అనేది తక్కువ. అండ్ ఇంకోటి ఈ మన గోదావరి రివర్‌లో అతి పెద్ద రివర్ ఏంటంటే ఉపనది ఏంటంటే ప్రాణహిత అండి. ప్రాణహిత రివర్ అనేది నియర్లీ మనకి 34.87% మొత్తం ప్రాణహిత నది మీద ఉంటుంది. అందుకోసమే ఈ ప్రాణహిత నది అనేది ఇది ఇక్కడ ఉంటుందండి, ప్రాణహిత నది. సో ఈ ప్రాణహిత నది ఎందుకు ప్రాణహిత నది పెద్దదవుతుంది? ఎందుకంటే ఇది మొత్తం ఈ వెయిన్‌గంగా, పెన్‌గంగా, వరద రివర్ అన్ని కలిపి వస్తుంది కాబట్టి ఆఫ్ కోర్స్ ఇట్ విల్ బి బిగ్ రివర్. సో మనం ఆ లాజిక్ అప్లై చేసినట్లయితే ప్రాణహిత రివర్ అనేది ఈజీగా మనం చెప్పొచ్చు అనమాట. నా వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ కృష్ణా రివర్ అండి. ఈ కృష్ణా రివర్ ఎక్కడ పుట్టిందంటే మహాబలేశ్వర్లో అండి. ఇది మహారాష్ట్రలోని సతారా డిస్ట్రిక్ట్ దగ్గర, సతారా జిల్లాలో మహాబలేశ్వర్ దగ్గర పుట్టడం అయితే జరిగింది. మహాబలేశ్వర్ అనేది పశ్చిమ కనుమలో ఒక భాగం అండి. అలానే ఈ మహారాష్ట్ర, కర్ణాటక, అలానే తెలంగాణ, అలానే ఆంధ్రప్రదేశ్లో ఈ ఈ కృష్ణా రివర్ యొక్క ఫ్లో అనేది మనకు కనబడుతుంది అనమాట. అండ్ దట్ టు ద లెంత్ ఆఫ్ ద కృష్ణా రివర్ ఇస్ 1400 kilometers. ఆ లెంత్ ఆఫ్ ద కృష్ణా రివర్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు కలిపి 720 kilometers అండి. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ద కృష్ణా రివర్ ఇస్ తుంగభద్ర. తుంగభద్ర రివర్ అనేది ఒక ముఖ్యమైన ఉపనదిగా మనం చెప్పుకోవచ్చు. అలానే నాగార్జున సాగర్ అనే డ్యామ్ అనేది ఈ రివర్ మీద కట్టడం చూడొచ్చు. అలానే శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ కూడాను కృష్ణా నది మీదే మనం కట్టడం అయితే చూడొచ్చండి. ఈ కృష్ణా రివర్ అనేది పులిగడ్డ దగ్గర రెండు పాయలుగా విడిపోతుందండి. ఆ రెండు పాయల మధ్యన ఉన్న ప్లేస్ని దివిసీమ అని అంటారనమాట. దివిసీమ అని పిలవడం అయితే జరుగుతుందనమాట. అలానే మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, వీటికి కొన్ని ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ కూడా ఉన్నాయండి. లెట్ us see now. మనం గమనించినట్లయితే ఇది కృష్ణా రివర్ యొక్క మ్యాప్ అండి. మన కృష్ణా రివర్ మ్యాప్ అని చూడండి. ఇక్కడ ఓషన్తో మౌత్ అవుతుంది, నథింగ్ బట్ ఇక్కడ సముద్రంలో కలుస్తుంది అనమాట. సో వెన్ యూఆర్ జస్ట్ గెటింగ్ ఇన్ టు దట్ ఇట్స్ భీమా రివర్ నుండి ఇది ఫ్లో అనుకుంటే మనం, సో మీదవన్నీ కూడాను లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అవుతాయి, కిందవన్నీ కూడాను రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అవుతాయండి ఆర్బిట్. సో ఘట్టప్రభ, మలప్రభ, తుంగభద్ర, వేదావతి, వరద, తుంగ, అలానే ఈ కృష్ణా రివర్ చూడండి. ఈ కృష్ణా రివర్ కూడా కోయనా అండ్ భీమా, మన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, సో మున్నేరు, సో ఇవన్నీ కూడాను కైండ్ ఆఫ్ ట్రిబ్యూటరీస్లోకి రావడం జరుగుతున్నాయి అన్నమాట. సో మనకి ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్లోకి వచ్చేసరికి భీమా, దిండి, అలానే పెద్దవాగు. ఈ పెద్దవాగు అనేది గోదావరిలో కూడా కలుస్తుందండి, అది గమనించాలి మీరు. అలానే హోలియా, అలానే మూసి. సో మూసి అనేసరికి హైదరాబాద్ గుర్తు రావాలండి మీకు. మున్నేరు. రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీకి వచ్చేసరికి కోయినా, ఘట్టప్రభ,
మలప్రభ, తుంగభద్ర, దూద్గంగా, పెన్గంగా, పెన్నా. సో ఇవన్నీ కూడాను మనకి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీలోకి రావడం చూడొచ్చండి. ఇక్కడ గమనించినట్లయితే భీమా, పెద్దవాగు, హొలియా, మూసీ నది, మున్నేరు ఇవన్నీ కూడాను లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అయితే ఇక్కడ కోయినా, ఘట్టప్రభ, తుంగభద్ర, మలప్రభ, దూద్గంగా ఇవన్నీ కూడాను మనకి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీలోకి రావడం జరుగుతున్నాయండి.